హలో దోస్తో, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అవును మిత్రులారా, వేసవికాలం వచ్చింది. అయితే నిమ్మకాయల జ్యూస్ ఖచ్చితంగా తాగాల్సిందే. షుగర్ క్యాన్ జ్యూస్ కూడా ఖచ్చితంగా తాగాల్సిందే. మరియు మీరందరూ ఇంట్లోనే ఉండి మంచిగా హాయిగా హిందీ నేర్చుకోండి. అది కూడా నా ఛానల్ ద్వారా. అవును మిత్రులారా, అది నా కోరిక. మరి మీరందరూ నా కోరికలను నెరవేరుస్తారు కదా. మీరందరూ నా కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తున్నారని నాకు తెలుసు. గత వీడియోలో నేను మీకు మర్చిపోవడం గురించి చెప్పాను. మరియు అదేవిధంగా ఈరోజు కూడా నేను కొన్ని కొత్త పదాలు, కొత్త వర్బ్ అంటే యాద్ కర్నా, గుర్తుంచుకోవడం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అయితే మీరు నాతో పాటు లాస్ట్ వరకు మా వీడియోలో ఉండండి. ఇంకా తెలుగు హిందీ నేర్చుకోండి. ఈరోజు నేను మీకు గుర్తుంచుకోవడం అంటే ఏంటి, గుర్తుంచుకోవడం అంటే యాద్ కర్నా. పోయిన వీడియోలో ఏం చెప్పాను, మర్చిపోవడం అంటే భూలనా గురించి చెప్పాను. ఈరోజు అయితే రెండు మిక్స్ చేసేసి కొత్త వాక్యాలను మేము మా డే టు డే లైఫ్లో ఎలా మాట్లాడతామో హిందీలో అవి చెప్పాలని అనుకుంటున్నాను. అయితే మీరు కొత్తగా వచ్చారనుకోండి, అయితే ఖచ్చితంగా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్కు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వీడియోలో నేను మర్చిపోవడం గురించి చెప్పాను. మర్చిపోవడం అంటే ఏంటి, భూలనా, భూల్ జానా, భూలనా, భూల్ జానా. అవును మిత్రుల, రెండు విధాలుగా మా హిందీ వాళ్ళు చెప్తారు. ఎలా, భూలనా, భూల్ జానా. సరేనా? తెలుగులో ఎలా చెప్పాలి, మర్చిపోవడం. అదే దీనికి అపోజిట్ ఏంటి, అపోజిట్ గుర్తుంచుకోవడం కదా మిత్రులారా. గుర్తుంచుకోవడం అంటే యాద్ కర్నా. ఇంకో ఒక పదం ఉంటుంది మా తెలుగులో అయితే, గుర్తు పెట్టుకోవడం కదా. అంటే ఏంటి మరి హిందీలో ఏమవుతుంది, హిందీలో యాద్ రఖనా. గుర్తు పెట్టుకోవడం అంటే యాద్ రఖనా. గుర్తుంచుకోవడం కూడా అంటే యాద్ కర్నా, యాద్ రఖనా. ఈ మేము చెప్తాము హిందీలో. అయితే ఎలా చెప్తాము వీడియోలో చూద్దాం. సరేనా? ఓకే. యాద్ రఖనా, భూల్నా నహీ, గుర్తుంచుకో, మర్చిపోవద్దు. ఎలా చెప్పాను నేను, యాద్ రఖనా అంటే ఏంటి, గుర్తుంచుకో. యాద్ రఖనా, భూల్నా నహీ మనం చెప్తుంటాము కదా అప్పుడప్పుడు. అయితే హిందీలో ఎలా చెప్పాలి, యాద్ రఖనా, గుర్తుంచుకో. సరేనా? మర్చిపోవద్దు, భూల్నా నహీ, భూల్నా నహీ. ठीक है, ఓకేనా? ठीक है. ఇంకా కొన్ని చిన్న పదాలు యాడ్ చేస్తూ మనం ముందుకు వెళ్తాం. సరేనా? యాద్ రఖనా, ఇసే మత్ భూల్నా. ఇందాక చెప్పాను, యాద్ రఖనా, భూల్నా నహీ అంటే గుర్తుంచుకో, మర్చిపోవద్దు. సరేనా? ఇప్పుడు ఇంకో పదం యాడ్ చేశాను, ఇసే అంటే ఏంటి, మా తెలుగులో దీన్ని అనాలి. ఏమనాలి, దీన్ని. సరేనా? యాద్ రఖనా, ఇసే మత్ భూల్నా. గుర్తుంచుకో, దీన్ని మర్చిపోవద్దు. సరేనా? గుర్తుంచుకో, దీన్ని మర్చిపోవద్దు. యాద్ హై, గుర్తుంది. చెప్తాం కదా, యాద్ హై, గుర్తుంది. యాద్ హై, యాద్ హై క్యా, నా పేరు గుర్తుందా. మేరా నామ్ యాద్ హై క్యా, నా పేరు గుర్తుందా. యాద్ హై క్యా అంటే ఏంటి, గుర్తుందా, అసలు గుర్తుందా. యాద్ హై క్యా, ఆప్కో యహ్ యాద్ హై క్యా. ఏంటి మిత్రులారా, ఆప్కో యహ్ యాద్ హై క్యా. పోయిన వీడియోలో నేను మర్చిపోవడం గురించి చెప్పాను, గుర్తుందా. మర్చిపోయారా, భూల్ గయే క్యా. మర్చిపోవద్దు, భూల్నా నహీ హై, గుర్తుంచుకోవాలి, యాద్ రఖనా హై. అర్థమైందా, సమజ్ గయే క్యా. సమజ్ గయే. అవును. సరే, ఆప్కో యహ్ యాద్ హై క్యా. ఎలా చెప్పా నేను, ఆప్కో అంటే మీకు, మీకు,
ఇది అంటే యహ. యాద్ హై క్యా? గుర్తుందా? మీకు ఇది గుర్తుందా? आपको यह याद है क्या? मुझे कॉल करना याद रखना. हम बोलते हैं ना, बोलते ही रहते हैं ऐसा अपने दोस्तों को, फ्रेंड्स को, रिलेटिव्स को. कैसे? या मुझे कॉल करना याद रखना मत भूलना. मुझे कॉल करना याद रखना मत भूलना. సరేనా? ఎలా చెప్పాలి మరి తెలుగులో మనం ఇలా చెప్తాం కదా, నన్ను కాల్ చేయడం అంటే ముझे కాల్ కర్నా. నన్ను కాల్ చేయడం మర్చిపోవద్దు. భూల్నా నహీ. ठीक है? मुझे కాల్ కర్నా యాద్ రఖనా. నన్ను కాల్ చేయడం గుర్తుపెట్టుకో. మత్ భూల్నా, మర్చిపోకు. అవును మిత్రులారా, మర్చిపోకు, మర్చిపోవద్దు, ఈ రెండు విధాలుగా మేము చెప్తాం కదా. అయితే మా హిందీలో కూడా అంతే. మర్చిపోకు భూల్నా నహీ, మర్చిపోవద్దు భూల్నా మత్, లేదా మత్ భూల్నా. అర్థమైందా? మత్ భూల్నా మర్చిపోవద్దు, భూల్నా నహీ మర్చిపోకు. అంటే మేము మర్చిపోకు కూడా చెప్తాము, మర్చిపోవద్దు కూడా చెప్తాం. మా హిందీలో కూడా అంతే. నహీ భూల్నా, మత్ భూల్నా, ఈ రెండిట్లో మీకు ఏదే ఇష్టం అవి చెప్పండి. సరేనా? ఇంకొక కొత్త పదం చెప్తాము. గల్తీ మత్ కర్నా. గల్తీ మత్ కర్నా అంటే పొరపాటు చేయకు, లేదా పొరపాటు చేయద్దు. మత్ కర్నా. ఓకే? పొరపాటు అంటే ఏంటి? పొరపాటు అంటే గల్తీ. గల్తీ మత్ కర్నా, పొరపాటు చేయకు. యాద్ రఖనా, గుర్తుపెట్టు. యాద్ రఖనా, గల్తీ మత్ కర్నా. సరేనా? మనం ఎగ్జామ్ కోసం వెళ్తున్నప్పుడు అమ్మ నాన్న ఇట్లనే చెప్తారు కదా, యాద్ రఖనా, మంచిగా రాయాలి, మర్చిపోవద్దు, పొరపాటు చేయకు, బాగా గుర్తుంచుకొని రాయండి, అట్లా చెప్తారు కదా. అవును. అంటే ఏంటి? యాద్ రఖనా, గల్తీ మత్ కర్నా, గుర్తుపెట్టు, పొరపాటు చేయకు, మంచిగా రాయాలి, ఎగ్జామ్ అయితే మంచిగా రాయాలి. సరేనా? ఓకే అమ్మ, గల్తీ సే భీ నహీ భూలూంగా, పొరపాటున కూడా నేను మర్చిపోను. ఓకే. గల్తీ సే భీ నహీ భూలూంగా అంటే ఏంటి? గల్తీ సే భీ అంటే పొరపాటున కూడా. కూడా అంటే ఏంటి? కూడా అంటే భీ. ఈ పదం మీరు గుర్తుంచుకోండి. ఏంటి? భీ. భీ అంటే ఏంటి? కూడా. పొరపాటు నా కూడా అంటే గల్తీ సే భీ నహీ భూలూంగా, మర్చిపోను అంటే నేను మర్చిపోను గురించి చెప్తున్నారు కదా ఇక్కడ. అయితే మా హిందీలో కూడా నహీ భూలూంగా. ఒకవేళ ఈ సెంటెన్స్ అబ్బాయి చెప్తున్నారనుకోండి, అప్పుడు భూలూంగా అని చెప్పాలి హిందీలో. అదే తేడా, కొంచెం తేడా ఉంది. భూలూంగి, గల్తీ సే భీ నహీ భూలూంగి అంటే ఏంటి? పొరపాటున కూడా మర్చిపోను. తెలుగులో అమ్మాయి చెప్పేటప్పుడు లాస్ట్లో ఈ కారం వస్తుంది. భూలూంగి, భూలూంగా ఫార్ బాయ్స్. ఓకే? భూలూంగి ఫార్ గర్ల్స్. గుర్తుంచుకోండి, యాద్ రఖియే. ఓకే? జరూర్ యాద్ రఖనా, తప్పకుండా గుర్తుంచుకో. అంటే తప్పకుండా అంటే ఏంటి? జరూర్. తప్పనిసరిగా కూడా జరూర్. ఓకేనా? తప్పకుండా, తప్పనిసరిగా, రెండుటికి మీనింగ్ ఏంటి? మా హిందీలో జరూర్. జరూర్ యాద్ రఖనా, గుర్తుంచుకో. సరేనా? జరూర్ యాద్ రఖియే అని చెప్పాలి. అయితే తప్పకుండా గుర్తుంచుకోండి. మా హిందీలో రఖియే, ఖాయియే, పీజియే, లీజియే, ఏ సౌండ్ మనం రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు చెప్తాము. రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకోండి, అప్పుడు మా తెలుగులో అండి ఉంటుంది, కానీ మా హిందీలో లియే, ఖాయియే, పీజియే, జియే, ఏ సౌండ్ తప్పకుండా వస్తుంది చెప్పేటప్పుడు, వర్బ్ చివరిలో. ఓకేనా? గుర్తుంచుకోండి. యాద్ కర్కే లిఖియే, గుర్తుంచుకొని రాయండి.
యాద్ కర్కే గుర్తుంచుకొని గుర్తుంచుకొని రాయండి అంటే ఏంటి? యాద్ కర్కే అంటే ఇప్పుడు రావట్లేదు, గుర్తుకు రావట్లేదు కాబట్టి ఇట్లా చెప్తాం. ఎలా? యాద్ కర్కే అంటే గుర్తుంచుకొని రాయండి. గుర్తుకు రావట్లేదు కదా, యాద్ నహీ ఆ రहा ना, ఇస్సిలియే అందుకని. గుర్తుకు రావట్లేదు కదా, యాద్ నహీ ఆ రहा है ना, ఇస్లియే. గుర్తుకు రావట్లేదు, యాద్ నహీ ఆ రहा है ना, అందుకని. యాద్ రఖో గుర్తుంచుకో, యాద్ రఖో గుర్తుంచుకో, యాద్ రఖియే గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, గుర్తుంచుకోండి, యాద్ రఖియే. అభి యాద్ ఆయా ఇప్పుడే గుర్తుకు వచ్చింది. అవును, ఇప్పుడే గుర్తుకు వచ్చింది అంటే అభి ఇప్పుడే, అభి ఇప్పుడే. ఇంకొక పదం చెప్పాను కూడా. కూడా అంటే ఏంటి? భీ భీ. అభి ఇప్పుడే. ఓకే, అది వేరు ఇది వేరు. ఓకే, దాని అభి అంటే ఇప్పుడే, భీ అంటే కూడా. ఓకే, అభి యాద్ ఆయా ఇప్పుడే గుర్తుకొచ్చింది. మనం గుర్తుకొచ్చింది ఈ రెండు విధాలుగా మేము రాస్తాము. తెలుగులో అయితే, హిందీలో ఇట్లే రాస్తాము. ఎట్లా? అభి యాద్ ఆయా. సరేనా? యాద్ కర్కే బతాओ, అభి పూరా యాద్ కర్కే బతాओ. ఏంటి ఇప్పుడు చెప్పాలి, అభి బోల్నా హై, పూరా యాద్ కర్కే అభి బతాओ. యాద్ కర్కే గుర్తుంచుకొని ఇప్పుడే చెప్పు. అభి బతాओ, అభి బతాయే ఇప్పుడే చెప్పండి. మొత్తం గుర్తుంచుకొని, సబ్ యాద్ కర్కే, మొత్తం, సబ్ 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 యాద్ కర్కే గుర్తుంచుకొని ఇప్పుడే చెప్పు. అభి బతాओ. ఓకే, బతాओ యాద్ హై క్యా, చెప్పు గుర్తుందా, బతాओ. బతాओ అంటే చెప్పు, చెప్పడం అన్నమాట. ఓకే, బతాओ చెప్పు, బతాయే చెప్పండి, బతాయే చెప్పండి. యాద్ హై క్యా గుర్తుందా, యాద్ హై క్యా గుర్తుందా. యాద్ హై లేకిన్ గుర్తుంది కానీ, యాద్ హై లేకిన్ గుర్తుంది కానీ, యాద్ నహీ ఆ రहा గుర్తుకు రావడం లేదు. యాద్ హై గుర్తుంది కానీ, యాద్ నహీ ఆ రहा గుర్తుకు రావడం లేదు. గుర్తుకు రావడం లేదు అంటే యాద్ నహీ ఆ రहा హై. ఇక్కడ మా హిందీలో అయితే నహీ అంటే నో, మత్ అంటే కూడా నో, ఈ రెండు పదం ఉంటుంది. నహీ ఇంకా మత్, ఈ రెండు పదం మీరు హిందీ వాక్యంలో ఎక్కడైనా చూశారనుకోండి, అప్పుడు అది నెగేటివ్ సెంటెన్స్. సరేనా? కానీ మా తెలుగులో అయితే లేదు ఉంటుంది, కాదు ఉంటుంది, వద్దు ఉంటుంది, కు ఉంటుంది. అంటే మర్చిపోకు, మర్చిపోవద్దు, లేదు, కాదు, అనద్దు, దూదు అంటే ఇట్లాంటి హిందీ కంటే ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి నెగేటివ్ కోసం. కానీ మా హిందీలో అయితే రెండే పదం ఉంటుంది. అదేంటి? నహీ ఇంకా మత్. ఈ రెండు పదాలు మీరు ఎక్కడైనా ఏ హిందీ సెంటెన్స్లో చూసారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నెగేటివే. సరేనా? అట్లా అర్థం చేసుకుని మీరు చదవండి, మాట్లాడడానికి ట్రై చేయండి. భాష అనేది ఫీలింగ్స్ అన్నమాట. ఫీలింగ్స్ అర్థం చేసుకోగలగాలి అంతే. ఫీలింగ్స్ అర్థం చేసుకొని చెప్పాలి. వర్డ్స్ ఇటు అటు ఉన్నా కూడా పర్వాలేదు, అంతా ఎవరు పట్టించుకోరు. ఫీలింగ్స్ అంటే మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా మీ మాటల ద్వారా చెప్పగలగాలి అంతే. సరేనా? ఓకే. యాద్ కర్నా హై అంటే ఏంటి? గుర్తు తెచ్చుకోవాలి. యాద్ కర్నా హై గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, గుర్తు తెచ్చుకోవాలి అంటే యాద్ కర్నా హై, ముझे యాద్ కర్నా హై, ये सब యాద్ కర్నా హై, నాకు ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి, అన్నీ చదవాలి. అవును. యాద్ రఖనే కే లియే క్యా కరే, ఇది ఎలా చెప్పాలి మరి? గుర్తు ఉండాలంటే ఏమి చెయ్యాలి? యాద్ రఖనే కే లియే క్యా కరే,
ఇక్కడ కేలియే అంటే ఏంటి? కేలియే అంటే కోసం, మేరే లియే నా కోసం, ఉన్కే లియే వారి కోసం, ఉస్కే లియే అతని కోసం. కానీ ఇక్కడ కోసం అనేది వర్డ్ రాలేదు కదా! అదే ఫీలింగ్స్ అన్నమాట. అర్థం చేసుకుంటూ ఉంటూ మాట్లాడొచ్చు. యాద్ రఖనే కే లియే క్యా కరే? గుర్తుండాలంటే ఏమి చెయ్యాలి? చెప్పండి. గుర్తుండాలంటే ఏమి చెయ్యాలి? బాగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, మాట్లాడుతూ ఉండాలి. నాతో మాట్లాడండి. ముస్సే బాత్ కీజియే. కామెంట్ చేయండి. కామెంట్ కీజియే. అవును మిత్రులారా, ఇది ఈరోజు యొక్క వీడియో. మీకు ఎలా అనిపించింది నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సరేనా? కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా కొత్త వీడియోలో నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను. సరేనా? అప్పటి వరకు బాయ్.